Hello friends, welcome to our YouTube channel Facts Frame. Today ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్తో మీ ముందుకు వచ్చేసాను. లెట్స్ బిగిన్ ద వీడియో. ఈరోజు వీడియో ఏంటంటే అల్లు అర్జున్ అసలు ఎందుకు జైల్లోకి వెళ్ళాడు, ఏ తప్పు చేశాడు, ఏ సెక్షన్స్ అతని మీద పడ్డాయో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నిన్న మధ్యాహ్నం 12 ఆ టైంకి అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు అయితే వచ్చారు కదా. అప్పుడు పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేసి చిక్కడపల్లి జైలుకి అయితే తరలించారు. అక్కడి నుంచి నాంపల్లి హైకోర్టుకి అయితే అల్లు అర్జున్ని మూవ్ చేయడం జరిగింది 14 రోజుల రిమాండ్ కోసం. కానీ అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ ద్వారా మధ్యంతర బెయిల్ని అయితే తీసుకుని బయటకైతే రావడం జరిగింది. ఆ గొడవ ఏంటంటే పుష్ప సినిమా డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ అయింది కదా. సో పుష్ప ప్రీమియర్ షోస్ డిసెంబర్ 4వ తారీఖున సంధ్యా థియేటర్లో అయితే వేయడం జరిగింది. దానికి అల్లు అర్జున్ అయితే గెస్ట్గా వచ్చాడు. సో అప్పుడు చాలామంది అల్లు అర్జున్ చూడడానికి అయితే వస్తారు కదా, హీరో కాబట్టి. సో అప్పుడు తొక్కిసలాట జరగడం వల్ల రేవతి అనే మహిళ అక్కడికక్కడే చనిపోయింది. వాళ్ళ పిల్లల్లో ఒక అబ్బాయి ఈరోజు ప్రాణాలతో పోరాడుతున్నాడు అనమాట. అందుకని చెప్పేసి వాళ్ళ ఫాదర్ అల్లు అర్జున్ మీద కేసు అయితే వేయడం జరిగింది. ఇది ఈ అల్లు అర్జున్ కేసు వెనకాల ఉన్న స్టోరీ. అసలు అల్లు అర్జున్ మీద ఎలాంటి సెక్షన్స్ ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి సెక్షన్ వచ్చేసి బిఎన్ఎస్ యాక్ట్ 105 అండ్ రెండో సెక్షన్ పేరు వచ్చేసి 118(1) రెడ్ విత్ 3-5 సెక్షన్ అయితే అల్లు అర్జున్ మీద అయితే వేయడం జరిగింది. అసలు ఈ రెండు సెక్షన్లు ఎలాంటి కేసెస్ మీద వేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి బిఎన్ఎస్ యాక్ట్ 105 కదా. అసలు ఈ సెక్షన్ ఎందుకు వేస్తారంటే ఒక వ్యక్తి మరణానికి పరోక్షంగా కారణమైతే ఈ బిఎన్ఎస్ యాక్ట్ 105 సెక్షన్ అయితే ఇండియన్ పీనల్ కోడ్ అయితే ఆ వ్యక్తి మీద అమలు చేస్తుంది. అలాగే ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్ అన్నమాట. కానీ సహేతుక కారణాలు ఏంటంటే నిందాపరణ ఎదుర్కొంటున్న వ్యక్తి యాంటిసిపేటెడ్ బెయిల్ కింద పిటిషన్ వేసినందుకు వీలుందనమాట. లైక్ బెయిల్ అయితే వస్తుంది. రెండో సెక్షన్ పేరు వచ్చేసి 118 రెడ్ విత్ 3/5 కదా. అసలు ఈ సెక్షన్ ఎందుకు వేస్తారంటే ఎప్పుడైనా ఎవరినైనా డైరెక్ట్గా చంపడానికి వెళ్ళినప్పుడు ఈ సెక్షన్ అయితే అమల్లోకి వస్తుంది అనమాట. లైక్ ఏదైనా ఎక్విప్మెంట్ వాడడం, లైక్ తుపాకీ కానీ కత్తితో పడడం కానీ, అగ్గి లేదా మండే స్వభావం ఉన్న పదార్థాలు యూజ్ చేసి ఆపోజిట్ పర్సన్ని చంపినప్పుడు ఈ 118(1) రెడ్ విత్ 3/5 అనే సెక్షన్ని ఆ పర్సన్ మీద అయితే వేస్తారు. దీనికి శిక్ష వచ్చేసి 3 ఏళ్ళ వరకు జైలు శిక్ష ఉంటుంది. అలాగే 20,000 జరిమానా కూడా కట్టాల్సి వస్తుంది అనమాట. అసలు అల్లు అర్జున్ మీద కేసు ఎందుకు పడిందంటే డిసెంబర్ 5వ తారీఖున పుష్ప సినిమా అయితే రిలీజ్ అయింది కదా. దానికి ఎప్పట్లాగా ప్రీమియర్ షోస్ డిసెంబర్ 4వ తారీఖు రాత్రిన వేస్తారు. మెయిన్గా హైదరాబాద్లో వచ్చేసి సంధ్యా కాంప్లెక్స్ దగ్గర అయితే వేస్తారు. సంధ్యా థియేటర్లో ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉంటుంది. ఈ ప్రీమియర్ షో చూడడానికి దిల్సుఖ్ నగర్ నుంచి చెందిన భాస్కర్, ఆమె వైఫ్ రేవతి, వాళ్ళ పిల్లలు కూడా వచ్చారనమాట. అన్ఫార్చునేట్గా అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో రేవతి అనే అమ్మాయి చనిపోయింది. అబ్బాయి కూడా ఇప్పటికీ ప్రాణాల కోసం పోరాడుతున్నాడు అనమాట ఒక ప్రైవేట్ హాస్పిటల్లో. దీని మీద పోలీసులు డిసెంబర్ 5వ తారీఖున 376/2024 మీద ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేశారు. కాకపోతే అల్లు అర్జున్ కూడా డిసెంబర్ 6వ తారీఖున ఆ ఫ్యామిలీకి 35 lakhs అయితే ఇవ్వడం జరిగింది. లైక్ ఒక వీడియోలో ప్రెస్ రిలీజ్ చేశారు అల్లు అర్జున్ కూడా. ఈ అల్లు అర్జున్ జైలుకి వెళ్ళడం వెనకాల ఉన్న స్టోరీ. ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకు కావాలనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ more interesting facts and updated news. Thank you.